తేజ అంటాడు డైరెక్టర్ తేజ 14 కథలు ఉంటాయి అంటండి. నాకు తెలియదు, ఆయన మాట అది, నా మాట కాదు. అవే కథల్ని తిప్పి కొడతారు. ఇప్పుడు కొత్తదనం కోసం ఒక అన్న చెల్లిని రేపు చేయడు, కొత్తగా ఉండాలి అని. అవన్నీ కొన్ని వాల్యూస్ అలాగే ఉంటాయి. అది అలా జరిగినప్పుడు అలాగే రియాక్ట్ అవుతారు, వాల్యూస్ ఉంటాయి అంతే. వాటి మనం అలాగే తప్పు, ఎందుకంటే ఆ 14 ఫార్మాట్స్ లో తీయాలి. ఆల్రెడీ అందరూ ప్రయోగాలు చేస్తారు. అయ్యే కథల్ని వెనక్కి ముందుకి కాకపోతే కాస్ట్యూమ్స్, మనుషులు మారిపోయాయి. అప్పుడు మనం పుట్టలేదు, తర్వాత పుట్టాము. ఇప్పుడు మళ్ళీ జనరేషన్ తెలియదు అంతే. ఫస్ట్ జనరేషన్ కొన్ని సినిమాలు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, గీతాంజలి ఒక జనరేషన్ గీతాంజలి తెలియదు, ఆ శంకరభరణం ఒక జనరేషన్ తెలియదు, అలాగే మరో చరిత్ర తెలియదు. ఇలాంటి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు దేవదాస్ ఉంది, నాగేశ్వర గారి దేవదాస్, అది మన ఎవరికి తెలియదు, కానీ అప్పట్లో అది బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడు బ్లాక్ బస్టర్ ఉండేదో తెలియదు కానీ అంత హిట్ అయింది. సో ఒక్కో జనరేషన్ కి ఒక్కొక్క కథ గానీ ఆ టైంలో వచ్చిన మళ్ళీ రిపీట్ అవుతాయి. జనరేషన్ మారే కొద్దీ అయ్యే కథల్ని మళ్ళీ రిపీట్ చేసి కొత్తగా అంటారు, పాత సీసాలు కొత్త అలాగని హిట్ అవుతుంది గ్యారెంటీ లేదు.